అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు చెల్లించున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులుగా ఉంచి మరి యొక్క దినమున మీతో సహవాసం చేయటం కొరకు కృప చూపించారు. స్తోత్రములు తండ్రి. పరలోకపు పరిశుద్ధులను, భూలోకపు పరిశుద్ధులను ఏకీవింప చేయండి. ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీవింప చేయండి. మా తలంపులను, మనస్సులను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మమ్మను మీ రక్తాల చేత శుద్ధీకరించండి. ప్రభువా, ఏకాగ్రత మనోనిదానము దయచేయండి తండ్రి. అతి శ్రేష్టమైన సమయంలో ఉన్నామన్న గ్రహింపు కలిగి మిమ్మల్ని మహిమపరచగలిగిన స్థితిని దయచేయండి. ఎటు విధమైన ఆటంకముల అవాంతరములు కలుక్కున్నట్లుగా కార్యక్రమం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే నడిపించండి. మేము నేర్చుకోవలసిన వాటిని మాకు నేర్పించి మహిమ పొందమని పెండ్లి కుమారుడిగా వచ్చుచు యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగ చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నువ్వు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానిని ఒకటి ప్రేమించుకొంచున్నారు. అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తినిచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతను అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపంలో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే మనుషులు పాపంలో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనిచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు దేవా, నిన్ను అడిగేవారికి నీ శక్తిలో దయచేయదు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులోనే ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొంచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములను అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ప్రార్థన. యేసు ప్రభువా, సైతాను మమ్ములను గురించి చెడ తలంపులు తలంచినప్పుడు వాడు కెవ్వుమని కేకవైనట్లు అతని నిరాకార తలంపులపై బాణం వేయము. వాడు మాపై మిరుమను చూచినప్పుడు అతని కండ్లలోనికి బాణం వేయము. అతని దూతలు మమ్మలను గూర్చి చెడ్డ రిపోర్టులు వినిపించేటప్పుడు వాడు ఆలకించుచుండగా వాని నిరాకారపు చెవులలోనికి బాణం వేయము. అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పినప్పుడు వాని నిరాకారపు నోటిలోనికి బాణం వేయము. తిండి వలన కానీ తిని బండారముల వలన కానీ మాకు జబ్బు చేయనప్పుడు వాని నిరాకారపు ఉదరములోనికి బాణం వేయము. వాని చేతులతో మాకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు చేతులలో బాణములు గురొచ్చుము. వాడు మా కాళ్ళకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు కాళ్ళలోనికి బాణములు గురొచ్చుము. వాడు మా జీవితకాలంలో ఏ హాని చేసినను మాకు కలిగిన దేనికైనాను హాని చేయనప్పుడును వాని నిరాకారపు చోటుపై బాణం గురొచ్చుము. వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనం, ఆందోళన, మందస్థితి, నిష్ఫల స్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖం, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహగుణము,
అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యం వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము ఇవి రానియకము. అతడు మా ప్రార్థనను బట్టి చెలరేగిన ఎడల అతనికి హాని రానిము, కానీ మాకు హాని రానియకము. ఓ భూతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ భూతం అనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకు ఉంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవెన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకున్న దేవదూత అనే పేరు నీకు తిరిగి రానేరాదు. అయితే మేము ఎంత మనుషులమైననో పాపులమైననో దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినారు. మత్తయి 22:30, లూకా 20:36. నీకెప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా. రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నువ్వు చేయుచున్నావు గనుక నీకు స్తుతులు. ఓ సైతానా, నిన్ను ఎదిరించవలెనని వాక్యంలోనున్నది గనుక నిన్ను ఎదిరించుటకు మాకు దైవాధికారం కలదు. మరియు శీఘ్రముగా నిన్ను మా పాదముల క్రింద ప్రభువు చితక త్రొక్కించును. రోమా 16:20 అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నిన్ను ఎదిరించుటకు త్రొక్కుటకు మాకు సర్వాధికారం ఉన్నది. నీవు త్రియేక దేవుని ఎదిరించినావు, అందుచేత మేము నిన్ను ఎదిరిస్తున్నాము. మరియు నీవు మా ప్రభువును సిలువమ్రాను మీద అంటగొట్టించినావు. మేము నిన్ను నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కుడు వలన నీ శిరస్సును, నీ ముఖమును, నీ చేతులను, నీ కాళ్లను, నీ ప్రక్కను త్రొక్కివేస్తున్నాము. వీటి పని నీవు మా ప్రభువునకు సిలువమ్రాను మీద చేయలేదా? ఇప్పుడు మేము నీకు చేస్తున్నాము. సర్పమును చంపువారు ఎక్కడైనాను కొట్టి సంతుష్టి పడరు, తల చిదుగు కొడితేనే గాని వదిలిపెట్టరు. అలాగే మేము నిన్ను చిదుకొట్టక మానము. అనగా నీవు నీ తలలో ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ చిదుగొట్టి నీ ప్రయత్నములు సాగనీయకుండా చేయుదుము. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. ఓ దేవా, నీవు నాకు ఇచ్చినవన్నీ నీకు సమర్పించున్నాను. నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగి ఉన్న సమస్తమును, నా జీవితకాలములోని గతకాలమును, నేటి కాలమును, రాబోచిన కాలమును నీకు అర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా చిత్తమై ఉన్నది. నీ చిత్తము అనేక మారులు నాకు ఇష్టముగా ఉండకపోయినను నేను అది ఇష్టపడినట్లు సహాయపడ కోరుచున్నాను. ఏది నేను చేయలేకపోవచ్చున్నానో దానిని నా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టము లేని వారిని మరియు శత్రువులను నీకు అప్పగించుచున్నాను. మమ్మను బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను. అలాగే మాకు బాధాకరముగానున్న దయ్యములను, సాతానును, తత్సంబంధమైన వాటినన్నిటినీ నీ వశము చేసుకొనుము. మాకు హానికరముగానున్న పంచభూతములను నీకు అర్పించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముగా చూచి అంగీకరించుము. ఆమేన్. రాకడ ప్రార్థన. ఒక గ్రామములో అందరూ కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడవచ్చిన తండ్రి భయంకరమైన కలహముల సంగతి విని తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయెను. ఈ లోకము గత్తర లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, మరణలోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుషులున్న లోకము. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మనలను ఎచ్చట నుండకుండా మోక్షమందిరమునకు తీసుకుని వెళ్ళును. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి తన కుమార్తెను తీసుకుని వెళ్ళినప్పుడు రాను అని చెప్పదు. మనము కూడా మేఘములోనికి రాము అని చెప్పకూడదు. ప్రభువా తండ్రి సిద్ధముగా నున్నానని చెప్పవలెను. ఓ ప్రభువా, మేము అట్లు చెప్పగల కృప దయచేయము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 46వ పాట 16 నుండి 20వ వచనం వరకు పాడుకుందాం. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. ఏ పాటి వారైనా నీపైన దోషారోపణ చేయరు తెలుసునా.
ఏ పాటి వారైనా నీపైన దోష రోపణ చేయరు తెలుసునా. నీ పాపములనెల్లా నీ తండ్రి క్షమించే జ్ఞాపకము రావని తెలుసునా. శాపాలు గతించే తెలుసునా. పాపము చేయవు తెలుసునా. లెక్కకు మించిన స్టీమర్లు ఓడాలు ఇక్కడికే వచ్చును తెలుసునా. లెక్కకు మించిన స్టీమర్లు ఓడాలు ఇక్కడికే వచ్చును తెలుసునా. ఎక్కడ లేనట్టి హితమైన బోధాలు ఇక్కడే విందువు తెలుసునా. ఇండియాలోనే విందువు తెలుసునా. ఇది ఏ ముఖ్య స్థలము తెలుసునా. పొద్దు దేశము పైన ఉన్న ఆకాశాన ఓడాలు తిరుగును తెలుసునా. పొద్దు దేశము పైన ఉన్న ఆకాశాన ఓడాలు తిరుగును తెలుసునా. యుద్ధమేమియు లేకుండా యెరూషలేము ఉచితంబుగా దొరికే తెలుసునా. సద్దు చేయకుండగా దొరికే తెలుసునా. వద్దనగా ఇండియా అని తెలుసునా. లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రికలిక్కడనే లేచు తెలుసునా. లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రికలిక్కడనే లేచు తెలుసునా. అక్కర మాలిన అన్ని ప్రశ్నలకును ఇక్కడనే సొడ్డు తెలుసునా. గ్రక్కున నెమ్మది తెలుసునా. జ్ఞానమునకు వృద్ధి తెలుసునా. లెక్కకు మించిన మ్రొక్కుబడుల సరుకు ఇక్కడకే వచ్చు తెలుసునా. లెక్కకు మించిన మ్రొక్కుబడుల సరుకు ఇక్కడకే వచ్చు తెలుసునా. మ్రొక్కుబళ్ళ సొమ్ము ఒక్క దేవుని సేవ ఉపయోగపడునని తెలుసునా. అక్కర తీరును తెలుసునా. లెక్క వలన మహిమ తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయ కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. కిటుకు విడగొట్టుదువు తెలుసునా. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించున్నాము. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారైన యేసుక్రీస్తు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియేజేరీయులకును హెలకీయులకును అస్రియేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమిదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం మది. మనష్షే మునిమనముడును మాకీరు ఇనుమనముడును గిలాదు మనముడును హెపెరు కుమారుడునైన సెలెపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు.
అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు, బాషానులు గాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మేతా వరకును, దక్షిణమునున్న ఎంతప్పుయ నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పుయ దేశము మనష్షీయుల దాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పుయ ఎఫ్రాయిమీయుల దాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును, ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇస్సాకారీయుల సరిహద్దుకును నడిచెను. ఇస్సాకారీయుల ప్రదేశంలోను, ఆషేరీయుల ప్రదేశంలోను బెత్షెయాను దాని పురములను, ఇబ్లెయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి ఉన్నది. కనానీయుల దేశములో నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటీతో 1 వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే గదా. ఇదివరకు యెహోవా మమ్మను దీవించెనని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశంలోనూ రెఫాయీయుల దేశంలోనూ మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకు అందరికీ, అనగా బెత్షెయానులోని వారికిని, దాని పురములలోని వారికిని, ఎజ్రయేలు లోయలోని వారికిని ఇనుప రథములు ఉన్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు 1 వంతు చీటీయే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదేశం మీదగును. కనానీయులకు ఇనుప రథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరనెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదా ఎల్లరికూ తోడైయును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేడు దినమున మనము చదివినటువంటి అధ్యాయము
పురుష సంతానముతో సమానముగా స్త్రీ సంతానము స్వాస్యము పొందుట. దేవుడు పక్షపాతి కాడు అన్నది మనము అర్థము చేసుకోవాలి. ఆయన నరులను కలుగజేసినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను ఆయన నిర్మించారు. స్త్రీ చేయవలసిన పనులు స్త్రీకిని, పురుషుడు చేయవలసిన పనులు పురుషునికిని అప్పగించారు, తెలియచేశారు. మరి ఆది కాండంలో చూస్తే కనుక ఆదాముకు స్త్రీ అయినటువంటి అవ్వ సాటి అయిన సహాయము అని తెలియచేశారు. వారి ఇరువురు కూడా ఆదాము అవ్వ చేయవలసిన పనులు అప్పగించారు. గనుక మనము గమనించాల్సింది కేవలం పురుషులు మాత్రమే పనులు చేయడం, స్త్రీలు చేయడం అవసరం లేదు అన్నటువంటి ఆలోచనను విడిచిపెట్టాలి. స్త్రీలు చేయవలసిన పనులు స్త్రీలు, పురుషులు చేయవలసిన పనులు పురుషులు. మరి ఈ దినాలలో మనము చూస్తూ ఉంటే కనుక ఆడపిల్లలకు పనులు చేత కావడం లేదు. ఆడపిల్లలు చేయవలసిన పనులు తల్లిదండ్రులు కూడా అలాగనే పెంచుతూ ఉన్నారు. మా పిల్లలని గారంగా చూడాలి, మంచి చదువును చెప్పించాలి, ఎంత ఖర్చు అయినా చెయ్యాలి, వారు ఒక శ్రేష్టమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మాకన్నా మంచి స్థితిలో ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే పెంచుతూ ఉన్నారు. మగపిల్లలకు కూడా వారి యొక్క విధులు, వారు చేయవలసిన పనులు మగపిల్లలకి తెలియడం లేదు, ఆడపిల్లలు చేయవలసిన పనులు ఆడపిల్లలకి తెలియడం లేదు. అంటే బాధ్యత అన్నది తెలియకుండా పెంచుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఒకరిని చూచి ఒకరు, ఒకరిని చూచి ఒకరు, ఇలాగన తల్లిదండ్రులు పిల్లలను పెంచవలసిన రీతిని పెంచక, పిల్లలు ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు వయసు వచ్చి వేసేసరికి పిల్లలలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనను బట్టి, చెడు జీవితమును బట్టి తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉన్నారు. మేము ఏమి చేయాలి? వారిని ప్రేమించడం మేము చేసిన తప్ప, వారి కొరకు మేము ప్రయాసపడడం తప్ప, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము ఆలోచన చేసినది తప్ప అని దుఃఖపడుతూ ఉన్నారు. చేయి దాటిపోయిన తరువాత దుఃఖపడడం ప్రయోజనము లేదు. బాల్యము నుండియే, బాల్యము అని అంటే మరి పాలు తాగే వయస్సులోనే, గర్భంలో నుండి బయటికి వచ్చినది మొదలుకొని, పుట్టిన దినము మొదలుకొని ఆ బాల్య వయస్సు వరకు, ఆ బాల్య వయస్సు దాటిపోయే వరకు కూడా పిల్లలు మన స్వాధీనంలో ఉండేటటువంటి సమయం, మన మాట వినేటటువంటి సమయం. మనం ఏది చెబితే అది వాళ్ళ మనస్సులలో ముద్రించుకునేటటువంటి వయస్సు, బాల్య వయస్సు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇటు పిల్లలకు తల్లిదండ్రులకు. అది అవసరమైన సమయం. ఆ సమయాన్ని మనము వృధా చేసుకుంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనకపోతే, ఆ బాల్య వయసు దాటిన తరువాత పిల్లలలో చెడు యొక్క ప్రభావము బాగా పనిచేస్తుంది, చెడు ఎక్కువగా పనిచేస్తుంది. గనుక బాల్య సమయంలోనే మనము పిల్లలకు సద్భక్తి, సుబుద్ధి కలిగి ఉండడం, ఏది మంచి ఏది చెడు అన్నది గ్రహించగలిగినటువంటి రీతిని వారిని పెంచబద్దులమై ఉన్నాము. బాల్య వయస్సు మనిషి యొక్క జీవితంలో మొదటి స్థితి. ఈ మొదటి స్థితిని దేవుని సన్నిధిలో పెంచినప్పుడు, దేవుని మాటలతో పెంచినప్పుడు, ఆ బాల్య వయస్సు దాటుకొని
పిల్లలు యవన వయసులోనికి ప్రవేశించిన ఇంకా సంవత్సరం వెంబడి సంవత్సరం గతించుచూ ఉండగా మరి వారు పెద్దవారే అవుతారు వయసులో. వారు పెద్దవారైనా ఎవరి మధ్యన నివసించినా ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా మనము భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ సామాజిక పరిస్థితులను బట్టి, స్నేహితుల ప్రభావమును బట్టి కొంచెం బిడ్డలు తొట్టిల్లినట్లుగా ఉన్నా మరలా వారు కుదురవుతారు, సరవుతారు. గనుక ఆడపిల్లలు, మగపిల్లలు వారి యొక్క విధులను మనము సరి అయిన రీతిని నేర్పించవలసిన వారమై ఉన్నాం. బాధ్యతలను నేర్పించవలసిన వారమై ఉన్నాం. మనం చేసే తప్పు చిన్నపిల్లలు కదా, వారికి అర్థమవుదు, పెద్దయ్యాక నేర్పిస్తాం, పెద్దయ్యాక నేర్చుకుంటాం అని నేర్చుకుంటారు వారు అని చెప్పి మనం సమర్థించుకుంటూ ఉంటాం. అదే మనం చేసేటటువంటి పెద్దలముగా, తల్లిదండ్రులుగా చేసేటటువంటి పెద్ద తప్పిదం. దాని వలన పిల్లలు మనము దుఃఖపడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక మగపిల్లలు చేయవలసిన పనులను మగపిల్లలకి నేర్పించాలి, ఆడపిల్లలు చేయవలసిన పనులను ఆడపిల్లలకు నేర్పించాలి. ప్రతిరోజు ఒక టైం టేబుల్ ప్రకారంగా స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి పిల్లలు, ఒక టైం టేబుల్ ఉంటుంది. ఉదయం మొదలుకొని సాయంకాలం వచ్చే వరకు, మరి ఉదయం బెల్ అవుతుంది, అసెంబ్లీ మొదలుకొని ప్రతి పీరియడ్ ఇంత సమయం, ఈ పీరియడ్ ఈ సబ్జెక్ట్, ఈ టైము లంచ్ బ్రేక్, ఈ టైం ఇంటర్వెల్, ఇలాగా ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఉంటుంది. అలాగునే గృహాలలో తల్లిదండ్రులు కూడా బాల్య వయసులో పిల్లలకు ఒక టైం టేబుల్ అన్నది ఏర్పరచాలి. ఇది దేవునికి ఇవ్వవలసిన సమయం, ఇది చదువుకోవలసిన సమయం, ఇది ఆడుకోవలసిన సమయం, ఇది పనులు చేయవలసిన సమయం, ఇది తల్లిదండ్రులతో ఉండవలసిన సమయం అని పిల్లలకు ఒక టైం టేబుల్ అన్నది ఏర్పరిచి ఆ టైం టేబుల్ పద్ధతి ప్రకారంగా మనం పిల్లలను పెంచినప్పుడు వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా తయారవుతారు. వారు ఒలీవల మొక్కల వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. అది గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. మరి పిల్లల నిమిత్తమై తల్లిదండ్రులు దుఃఖపడే పరిస్థితులను గురించి దేవుడు ద్వితీయోపదేశ కాండములో వ్రాయించారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో చూస్తే గనుక ఇరవై అధ్యాయము 32వ వచనము. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు, వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమియూ కాకపోవును. గనుక నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు. ఏంటిది అన్యజనమునకు ఇవ్వబడడం అంటే ఏమిటి? వివాహాలు అని మనం అనుకుంటాం. అది ఒక కారణమే. అన్యజనమునకు ఇవ్వబడడం అని అంటే గనుక బాల్య స్థితిలో దేవుని గురించి మనం దేవునికి అప్పగించి, దేవునికి ప్రతిష్ఠించి, దేవునికి సమర్పణ చేసి మన పిల్లలను దేవుని సన్నిధిలో పెంచకపోతే ఆ బాల్య స్థితి దాటుకొని యవ్వన వయసులోనికి వచ్చినప్పుడు స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఇలాగున దేవునిని ఎరుగునటువంటి వారితో పరిచయాలు, స్నేహాలు, బంధాలు
ఏర్పడి వారి యొక్క ప్రభావాన్ని బట్టి మన పిల్లలు దేవుని ఎరుగినటువంటి వారుగా మారిపోతారు. గనుక అన్యజనమునకు ఇవ్వబడుదురు. ఇక దేవునికి సంబంధించినటువంటి మంచికి సంబంధించినటువంటి ప్రవర్తన, ఆలోచనలు, జీవితం మన పిల్లలకు ఉండవు. దేవుణ్ణి ఎరుగినటువంటి వారు ఎలా ఉంటారు? కఠినమైన మనస్సు కలిగిన వారుగా ఉంటారు. ఐగుప్తీయులు ఉన్నారు. వారు ఇశ్రాయేలుని చూచి శ్రమ పెట్టడమే, కఠినంగా బాధపరచడమే, జాలి లేదు. ఆ కఠినత్వమును బట్టి మేము కఠినంగా ప్రవర్తిస్తున్నాం, వీరిని చాలా బాధపడుతున్నాం అన్నట్టు ఆలోచన లేదు. ఇంకా 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 కఠినం చేసుకొని దుర్మార్గంగా ఎలాగైతే ప్రవర్తించారో, కఠినంగా ప్రవర్తించి ప్రాణాలను విసిగించారో, అలాగనే మన పిల్లలు కూడా ఆ బాల్య వయస్సును మన యొద్ద నేర్చుకునే వయస్సు దాటి యవ్వన వయసులోనికి ప్రవేశించిన తరువాత మన పిల్లలు ఆ దేవుని ఎరుగని వారితో, వారిని హత్తుకొని ఉండడాన్ని బట్టి, వారితో స్నేహం చేయడాన్ని బట్టి, వారి ప్రభావం మన పిల్లల మీద పనిచేయడాన్ని బట్టి మనకు దినమెల్లా వారి నిమిత్తం చూచి క్షీణించిపోయే స్థితి మాత్రమే ఉంటుంది, కానీ మనం ఏమి చేయలేమటండి. చూసారా ఎంత దుఃఖకరమైన స్థితియో? ఎంతమందో విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఈ వచనపు నెరవేర్పును కలిగి ఉన్నారు. మేమేం చేసాం? మా తప్పేంటి? మాదేమేం చేసాం? మేమేం తక్కువ చేసాం? మా జీవితాలను త్యాగం చేసాం, మా ఇష్టాలను త్యాగం చేసాం, మా సంతోషాన్ని త్యాగం చేసాం మీరు కొరకు అని ఎన్నో ప్రశ్నలు వేసుకుంటారు. కానీ మన మానవ జీవితంలో మొదటి భాగం బాల్య వయస్సు. ఈ బాల్య వయస్సును దేవునికి ప్రతిష్ఠించకపోతే, దేవునికి సమర్పణ చేసి మన పిల్లలని దేవుని సన్నిధిలో పెంచకపోతే గనుక దుఃఖపడవలసిన పరిస్థితులే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే గనుక, ఈ దినమున మనం చదివినటువంటి అధ్యాయంలో అమ్మాయిలు కూడా స్వాస్యాన్ని పొందారు. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనష్యుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్యములు పొందిరి. గనుక ఆడవారు మగవారు స్వాస్యములు పొందుట, ఇది దేవుని చిత్తము. ఈ మనష్యుల యొక్క స్త్రీ సంతానము, పురుష సంతానం కనాను దేశంలో స్వాస్యం పొందారు. అలాగునే మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన, నూతన యెరూషలేములో మనము స్వాస్యము పొందాలి. పరలోకములో మీరు ధనమును సంపాదన చేసుకోండి. నిత్య జీవము కొరకు మీరు ప్రయాసపడండి. క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అని ప్రభువు తెలియచేశారు. గనుక మనం కష్టపడవలసిన వాటిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాము. కష్టపడవలసిన అవసరం లేని వాటికి దివారాత్రులు కష్టపడి వేకున లేచి చాలా రాత్రి అయ్యే వరకు కష్టపడేటటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆలోచన విధానానికి పూర్తి భిన్నమైనటువంటి రీతిని మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద మనం ఎంత సమకూరిస్తే మాత్రం ఏముంది, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎటు చూసిన హఠాత్ మరణాలు, వయసుతో నిమిత్తం లేదు. గర్భంలోనున్న శిశువులు మరణిస్తున్నారు, అప్పుడే పుట్టిన శిశువులు, బాల్యంలోనున్న శిశువులు, యవ్వనంలోనున్నటువంటి వారు, వృద్ధులు. ఎవరం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటామో, ఏ రోజున ఎవరం ఎలాగుంటామో తెలియదు. ఇటువంటి ఆందోళన కలిగించే పరిస్థితులలో మనం ఎంచుకొనదగినటువంటి మార్గం ఒకటే ఒకటి, పరలోకములో స్వాస్యములు పొందుట. కనాను దేశంలో
మనష్షీల యొక్క వంశంలో ఉన్నటువంటి స్త్రీ సంతానము పురుష సంతానము స్వాస్యము పొందినట్లుగా పరలోకములో మనము స్త్రీలు పురుషులు స్వాస్యము పొందవలసిన వారమై ఉన్నాము. శరీరరీత్యా చూస్తే గనుక స్త్రీ చేయవలసిన పనులు స్త్రీలు చేయాలి, పురుషులు చేయవలసిన పనులు పురుషులు చేయాలి. ఇవి భౌతికంగా ఈ లోకంలో ఉన్నంతకాలం మనం చేయాలి. గనుక మన పెద్దలు ఏర్పరిచినటువంటి పనులు స్త్రీలు చేయవలసినవి పురుషులు చేయవలసినవి ఉన్నాయి. అవి సక్రమంగా చేపించాలి. స్త్రీ పురుషులు అన్న వ్యత్యాసం లేకుండా చేయదగినటువంటి పనులు స్త్రీ పురుషులు, మీరు స్త్రీలు కదా మీరు చేయకూడదు, లేదా మీరు స్త్రీలే కదా మీరు మాత్రమే చేయాలి, మేము పురుషులం కదా మేము చేయకూడదు, మేము పురుషులం కదా మేమే చెయ్యాలి అన్నటువంటి పనులు ఈ భౌతికంగా ఈ భూమికి సంబంధించినటువంటి పనులు పరిమితం కాగా పరలోకంలో స్వాస్యం పొందడానికి స్త్రీ పురుషులు అన్నటువంటి వ్యత్యాసం లేకుండా, భేదం లేకుండా స్త్రీ పురుషులు చేయవలసింది ఏమిటి అని అంటే గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించుట. ఇవి దేవుడు ఏర్పరిచినటువంటి నియమాలు. ఈ నియమాలు ఆయన ఇవి పురుషులకే లేదా స్త్రీలకే లేదా యవనస్తులకే లేదా వృద్ధులకే అని చెప్పలేదు. అందరికీ, శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు ఈ భూమి మీద నివసించే మానవ జాతికి అంతటికి సంబంధించినది. గనుక ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో, మరి ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం, మానవ కోటికి ఇదే విధి. సామెతల గ్రంథంలో మనం చదువుతాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యానికి మూలం, జ్ఞానానికి మూలం, వివేచనకు మూలం, సంపదలకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అన్నిటికీ ఆధారం అదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే అని చదివినటువంటి మనమే ప్రసంగి గ్రంథంలోనికి వచ్చి వేసేసరికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అని మాత్రమే వ్రాయబడి ఉంది. ధనానికి లేదా సంపదకి లేదా ఆరోగ్యానికి లేదా ఆయుష్కాలానికి ఇవన్నీ మీకు కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని వ్రాయబడలేదు. ఇది మానవ కోటికి విధి. కనుక ఆరోగ్యాన్ని ఆశించో, ఐశ్వర్యాన్ని ఆశించో, మనకు కావలసిన వాటిని ఆశించో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మన యొక్క ధర్మం. ఆయన దగ్గర నుండి ఏదో ఆశించి అడిగింది ఇస్తారన్నటువంటి దానిని బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు మేలుకరమైనది కాదు, మనకు స్వాస్యాన్ని సంపాదన చేయదు. అటువంటి భయభక్తులు ఈ భూమి మీద సంబంధించిన వాటి కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం కొరకు, జ్ఞానం కొరకు, విద్య కొరకు, ఉద్యోగాల కొరకు, ఇట్లా వాటి కొరకు, ఈ భూ సంబంధించిన వాటి కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది నిజమైన ఆత్మీయ స్థితి కాదు. వీటిని బట్టి కాదు, కానీ ఇది నా విధి, నా ధర్మం, ఆయన అందు నేను భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన సృష్టికర్త, ఆయన అధికారి, నా యజమాని, అన్నిటికన్నా అందరికన్నా గొప్పవాడు అన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి తలంపుతో మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మానవ కోటికి ఇదే విధి అని చక్కగా రాశారు. అంటే స్త్రీలకి పురుషులకి చిన్నలకు పెద్దలకు అందరికీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. అలాగా ఆయన యందు ఆ రీతిని ఏదో ఆశించకుండా, ఏదో అడగకుండా, ఆయన దేవత్వమును బట్టి, ఆయన దేవుడు గనుక, ఆయన అర్హుడు గనుక ఆయన యందు మనం భయభక్తులకు నిలిపి ఉండడం, దానికి ఆయన అర్హుడు గనుక అష్టి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఈ మనష్షీల వంశంలో స్త్రీ సంతానము స్వాస్యం పొందారు, పురుష సంతానం స్వాస్యం పొందారు. అలాగనే పరలోకంలో మనము స్వాస్యము పొందగలము. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం, స్త్రీలు పురుషులు ఆయన పరలోకంలో ఆయన ఏర్పరిచిన, ఆయన దేనికి నిర్మాణకుడును శిల్పినియో ఉండెనో ఆ పరమ కణానులో మనము
పాలిభాగస్థలం కావాలని, స్వాస్యం పొందాలన్నది దేవుని చిత్తము గనుక ఆయన యొక్క చిత్తాన్ని బట్టి అక్కడ మనం స్వాస్యం పొందుట కొరకు మనము ఆశపడాలి. దానికి తగినటువంటి ఆత్మీయ జీవితమును కలిగి ఉండాలి. గనుక మనష్షే యొక్క గోత్రములో స్త్రీలకు పురుషులకు స్వాస్యము కలిగింది. మరి మిగతా ఏ గోత్రాలలో ఇటువంటి వచనము ఏ గోత్రీకులను గురించి వ్రాయబడలేదు. మరి ఈ గోత్రం గురించి ఎందుకు వ్రాయబడి ఉంది అని అంటే, మనష్షే గోత్రముల నుండి సెలోపెహాదు అనేటటువంటి ఒక ఆయనకి కేవలం స్త్రీలు మాత్రమే పుట్టారట, పురుషులు పుట్టలేదట. మరి స్త్రీలు ఎట్లాగా? గనుక వారి తండ్రిని బట్టి వారి తండ్రికి రావాల్సిన ఆస్తి ఈ పిల్లలకి, ఆడపిల్లలకి వచ్చింది. సెలోపెహాదుకు 5 కుమార్తెలు పంచుకున్నారు. గనుక మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మనకు కలుగజేసిన యావత్తు స్త్రీలు పురుషులు అన్నటువంటి వ్యత్యాసం లేకుండా మరి ఆయన సంపాదన చేసినటువంటి ఆస్తిని మనం అందుకుని అనుభవించవలసిన వారమై ఉన్నాము. కనుక ఆయనకు వారసులముగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ వారసత్వపు హక్కును సంపాదన చేసుకొనడానికి తగినటువంటి అర్హత, ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ప్రభువుతో సహవాసము చేయొచ్చు. ఆయన సంపాదించిన మహిమ ఆస్తికి, ఆయన సంపాదన చేసిన పరలోకపు ఆస్తికి వారసులము కాగలిగిన ధన్యత కూడిన మనకెల్లరికను ప్రభువు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకుని వెళ్లకుండానట్లు మీ కంచెని మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూను యుగయుగములు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాము. మనసులోనికి ఇతర ఆలోచనలను రానియక సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రినే తలంచుకుందాము. మన కంటికి కనపడే సృష్టి చాలా కొద్దిదే. మన చుట్టూ ఉన్న సృష్టిని మనము ప్రయాణములు చేయనప్పుడు చూచే సృష్టి, నూతనమైన స్థలములలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి కంటికి కనబడే సృష్టిని మాత్రమే మనము చూడగలము. మన కంటికి కనబడనటువంటి సృష్టము ఉన్నది. దానిని చూచేంత దృష్టి మనకు లేదు. కనాను దేశంలోనికి ప్రవేశించాలని మోషే గారికి ఆశ. ఆయన ప్రవేశించడము దేవుని చిత్తము కాదు. గనుక హోరు కొండ ఎక్కి నీవు చూడు అని ప్రభువే తెలియచేశారు. ఆ కొండ ఎక్కగా సమస్తమును చూడగలరా? చూచేటటువంటి దృష్టి దేవుడు మోషే గారికి ఇచ్చారు. కొండ ఎక్కి కనాను దేశమంతటిని ఆయన ఎంత దేశాన్ని ఇశ్రాయేలీలకు ఏర్పరిచారో ఆ దేశమంతటిని చూడగలిగిన దృష్టిని దేవుడే మోషే గారికి ఇచ్చారు.
చూడగలిగిన కన్ను, వినగలిగిన చెవి దేవుడు కలుగజేసినవే అని వ్రాయబడిన మాట చొప్పున ఆయన కలుగజేసిన సృష్టి యావత్తును చూడగలిగిన స్థితి, ఆ దృష్టి ఆయన మనకి ఇచ్చితేనే చూడగలము. మన జ్ఞానము గ్రహింపజాలని సృష్టిని కలుగజేసిన సృష్టికర్త. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఏ ఇతర ఆలోచనలను మనస్సులోనికి రానియక ఆయనను మాత్రమే తలంచుకుందాం. మనం చూడగలిగిన సృష్టి వింతైనదిగా అనిపించుచు ఉన్నది, ఆశ్చర్యమైనదిగా అనిపించుచు ఉన్నది. ఈ సృష్టియే మనకింత వింతగా ఆశ్చర్యముగా అనిపించుచు ఉండగా ఆయన ఇంకెంత వింతైన వాడో, ఎంత ఆశ్చర్యకరుడో. కనుక ఆయనను గురించినటువంటి తలంపు మాత్రమే కలిగి ఉందాము. ప్రభు తలంపు మాత్రమే కలిగి ఉన్నటువంటి వారులారా, ఆయనను అర్థము చేసుకోగలిగిన మనస్సు ఉన్నదా? ఆయన కలుగజేసిన వాటిని గ్రహించగలిగిన జ్ఞానము ఉన్నదా? అవివేకులారా, మందమతులారా అని ప్రభు పలికినట్లుగా మందస్థితి, మందమతి కలిగిన స్థితి, అవివేకమైన స్థితి కలిగి మనము చూచే కన్నులు లేక, వినే చెవులు లేక, గ్రహించే జ్ఞానము లేక ప్రవర్తించుచూ ఉన్నాము. ఈ మన యొక్క దౌర్భాగ్య బలహీన స్థితిని బట్టి క్షమించమని వేడుకుందాము. ప్రభువును అర్థము చేసుకొనలేని దుస్థితి, ఆయన పనులను గ్రహించలేనటువంటి దుస్థితి, ఆయన మన కొరకు సిద్ధము చేసిన వాటిని అనుభవించలేనటువంటి దుస్థితి, ఇన్ని దుస్థితులు కలిగి ఉన్నామయ్యా. మమ్మను క్షమించండి ప్రభువా అని క్షమాపణను వేడుకుందాము. ప్రభు క్షమించి ఉన్నారని విశ్వసించి తీర్మానము చేసుకుందాము. ఈ భూమి మీద నరులమైన మమ్మును స్త్రీలుగాను పురుషులను గాను మీరు ప్రత్యేకపరచిన పరలోక సంబంధించినటువంటి విషయములలో స్త్రీ పురుషుడన్న విభేదములు మీ దృష్టిలో లేదు. మనష్షేకు ఆ వంశములో స్త్రీ సంతానము పురుష సంతానం అన్న విభేదము లేక పురుష సంతానముతో సమానముగా స్త్రీ సంతానము స్వాస్యమును పొంది ఉన్నారు. పరమ తండ్రి, మీరు నిర్మించి శిల్పిగా ఉన్నటువంటి ఆ పరమ కణానులో విభేదములు లేక మీరు విభేదములు కల్పించలేదు. కానీ స్త్రీలైనా పురుషులైనా మీరు ఏర్పరచిన ప్రత్యేకమైన మహిమ కలిగిన లోకములో అందరూ అర్హులే అని మీరు తెలియజేశారు. ఆమె యొక్క ఆలోచనను మేము అర్థము చేసుకొని మేము స్వాస్యము పొందుట కొరకు తీర్మానము చేసుకొనుచు ఉన్నాము.
మీకు ఏ భేదము లేదు. స్త్రీయుడని పురుషుడని, గ్రీకు దేశస్థుడని సిథియనుడని ఎట్టి వ్యత్యాసము మీరు కనపరచడం లేదు. ఎవరైతే మీ అందు భయభక్తులు మాత్రమే నిలుపుతారో, మీ అందు విశ్వాసం ఉంచుతారో, మీకు విధేయులుగా జీవించుతారో వారిని మీరు వారసులునిగా ఏర్పరచుకొని వారికి మీరు స్వాస్థ్యం ఇచ్చేవారై ఉన్నారు. మనష్య వంశంలో స్వాస్థ్యము పొందారు స్త్రీలు. అలాగనే మీ యొక్క వంశీకులముగా, మీ యొక్క వారసులముగా ఉండటం వలన స్వాస్థ్యమును మాకు పంచి ఇచ్చువాడా, ఏ రీతినైనను మేము స్వాస్థ్యము పొందుట కొరకు తీర్మానము చేసుకొనుచు ఉన్నాము. తీర్మానము చేసుకొనినటువంటి వారలారా, ప్రభువుకు సమర్పణ అవుదాము. ప్రభువు స్వాధీనములో ఉండుట మన విధి అయి ఉన్నది, మన ధర్మమై ఉన్నది. ఆయన మనకు బోధించును, నేర్పించును, నడిపించును, మనకు స్వాస్థ్యమును ఇచ్చును. విభేదములు చూపించరు, పక్షపాతము చూపించరు. ఆయన అందరినీ ప్రేమించువారు. అందరూ సమానమైన స్థితియే ఆయన దృష్టిలో కలిగి ఉన్నారు. ఎవరైతే ఆయనకు లోబడుదురో, ఆయనకు విధేయత కలిగి జీవించెదరో, ఆయనను హత్తుకొందురో వారిని ఆస్తికర్తలనుగా, మహిమవాసులనుగా చేయువారు. ఆయన సన్నిధానమునకు వచ్చినటువంటి మనము స్త్రీలమని, పురుషులమని, పిల్లలమని, పెద్దలమని వ్యత్యాసము లేక, వ్యత్యాసమును కనపరచక ప్రభువుకు సమర్పణ అవుదాము. సమర్పణ చేసుకునేటువంటి వారలారా, అంశ ప్రార్థన చేద్దాము. ప్రభువా, భూలోకములో తల్లిదండ్రులు సంపాదన చేసిన ఆస్తికి మగ సంతానము మాత్రమే వారసులు. కానీ పరలోకపు ఆస్తికి, మీరు సంపాదన చేసిన ఆస్తికి స్త్రీలని, పురుషులని వ్యత్యాసము లేదు. అందరము అర్హులమే. కనుక మాకు పరలోకపు ఆస్తిని అనుగ్రహించండి. మమ్మను వారసులనుగా ఏర్పరచుకొనండి. మీరు సంపాదన చేసిన ఆస్తికి వారసులమవుట కొరకు ఎటువంటి ఆత్మీయ స్థితిని మేము కలిగి ఉండవలెనో దానిని మాకు అనుగ్రహించండి. ఏమి చేయవలెనో వాటిని మాకు తెలియచేయండి. తెలియని వాటిని మాకు తెలియచేయండి. నేర్చుకొనని మాకు నేర్పించండి. గ్రాహ్యము లేని మాకు గ్రహింపును దయచేయండి.
అని ఎవరి మట్టుకు వారమే ఆయన సంపాదన చేసిన యావత్తును అనుభవించుట కొరకు, మన కొరకే ఆయన సంపాదన చేసి ఉన్నారని గ్రహింపు కలిగి ప్రభువును అడుగుదాము. అంశ ప్రార్థన చేసినటువంటి వారలారా, ఆయనకే నమస్కారములు తెలియచేద్దాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ఆయన ఆలోచనల అగోచరములు, ఆయన అనంత జ్ఞాని, ఆయన నిరంతరము స్తోత్రింపదగినవాడు. మీకే నమస్కారములు, వందనములు ప్రభువా. మమ్మను దత్తపుత్రులుగా చేసుకొని ఉన్నారు, స్తోత్రములు. మమ్మను మీ వారసులుగా ఏర్పరచుకొని ఉన్నారు, నమస్కారములు. ఈ భూలోకం యోగ్యమైనది కాదని, యోగ్యమైన ప్రత్యేకమైన స్థలమును పరలోకములో మా కొరకు సిద్ధము చేసిన వాడా, స్తోత్రములు. ఆ ప్రత్యేకమైన స్థలములోనికి మమ్మను తీసుకుని వెళ్ళుట కొరకు రానయ్యున్నవాడా, స్తోత్రములు. మమ్మల్ని సిద్ధపరచుచు ఉన్నవాడా, స్తోత్రములు, నమస్కారములు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను అర్థం చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలిగినటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి కొద్ది సమయమును సజీవులనుగా ఉంచి నాయన మీతో సహవాసం చేయగలిగినటువంటి ధన్యతను అనుగ్రహించారు. స్తోత్రములు తండ్రి.
ఆయా స్థలములలో నుండి ఏకీభవించిన వారిని అందరినీ తండ్రి మీ సన్నిధిని స్థిరపరచండి ప్రభువా. మీ దయగల మాటలు మాకు మీరు వినిపించుటను బట్టి మీ అంతరంగ స్థితిని మేము ఉద్దేశములను మేము గ్రహించి దానికి తగినటువంటి స్థితిలో జీవించడానికి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా. కృప చూపించండి నాయన. ఈ దినపు సన్నిధి దీవెనలు మాకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రార్థించమని కోరిన వారు అందరన్న అంశంలో మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆరోగ్యములు, ఆర్థిక సమస్యలు, పేదరికము, అప్పులు, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, పరిచయస్తులతో సమస్యలు నాయన, కుటుంబ సంబంధించిన కలహాలు, అపార్థాలు, మనస్పార్థలు, పిల్లల విషయమైనటువంటి ఆలోచనలు, ఇలాగ ప్రతి అంశము తండ్రి ప్రార్థించమని కోరిన వారి అంశములు మీకు అప్పగించి ఉండగా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. నా ప్రభువా, మీతో ఇటువంటి అన్యోన్య సహవాసము మీరు ఆఖరి పర్యంతము మేము కలిగి ఉండగలిగిన కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. చదువుల్లో తోడుగా ఉండండి, ఉద్యోగ ప్రయత్నములలో తోడుగా ఉండండి నాయన. చేతి పనులను ఆశీర్వదించండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలము, ఆరోగ్యము, సమయం ఏది కూడా మేము వ్యర్థము చేసుకొనక సద్వినియోగము చేసుకొనొచ్చు తండ్రి. పరలోకపు మహిమను మేము అందుకొనగలిగే స్థితిని దయచేయండి. పరలోకములో మేము ధనమును సమకూర్చుకొనగలిగే స్థితిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యుక్త వయసులో వివాహంలో జరిపించండి. సంతాన సాఫల్యతను దయచేయండి. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనులు దయచేయండి. పంటలను, పొలంలను, తోటలను దీవించండి. జంతువులను, పక్షులను దీవించండి. నా ప్రభువా, మిషన్ అధికారులను దీవించండి. సేవకులను దీవించండి. సేవార్థమైన ప్రతి పనిని దీవించండి. ప్రభుత్వ అధికారులను, నాయకులను దీవించి వారి చేత ఉపయోగకరమైన పనులను చేపించమని వేడుకొంచున్నాం తండ్రి. దూరదేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియులైన బిడ్డలను మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని సంతోషం, సమాధానము దయచేసి మీ సన్నిధిని స్థిరపరచమని వేడుకొంచున్నాము. మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించండి. దుఃఖంలోనున్న వారిని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చండి తండ్రి. ప్రభువా, పుట్టినరోజులు, వైవాహిక వార్షికోత్సవంలో జరుపుకొంచిన వారిని మీ దయా కిరీటములు అలంకరింపచేసి మీ మహిమ కొరకు, నామకాంత కొరకు వాడుకోనండి. విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహార నేడు మా దయచే. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగును. మా ప్రార్థనలను క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకిలం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకిలం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి నెల్లరికును ప్రార్థించిన, విడిచిన, మర్చిన అంశములకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత.